हरि ओम्। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। ఇది భక్తి యోగం కాబట్టి ఇంతకుముందు పూర్వం కర్మయోగం, జ్ఞానయోగం, విజ్ఞానయోగం, ఆత్మ సంయమ యోగం, ఇలా ఎన్నో యోగాల గురించి భగవంతుడు అక్కడ వివరించాడు. వాటిలో ఏం చెప్పాడు అంటే, నేను నీకు బుద్ధి యోగాన్ని ఇస్తాను. అది భగవంతుడు వాగ్దానం. ఏదైనా అడిగామనుకోండి, తగిన తెలివినిస్తాను, తగిన సామర్థ్యాన్ని ఇస్తాను. అంతేగాని ఆ వస్తువు తెచ్చి చేతిలో పెట్టాను. అలాగే సాక్షాత్తుగా నేనే వచ్చి ఆ కోరికలు నేనేమి తీర్చాను. తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని, తెలివిని ప్రసాదిస్తాను, జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. కాబట్టి అది పరమాత్మని యొక్క సహాయం బుద్ధి యోగం ద్వారా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అక్కడి నుంచి ప్రారంభమైందనమాట ఈ ప్రశ్న. అది అర్జున ఉవాచ. అది అయినా నువ్వేదో సహాయం చేస్తానన్నావు కదా, ఎలా చేస్తావు అంటే, నన్ను గురించి మీరు సతతం ఎప్పుడూ నువ్వు ఆలోచించినట్లయితే, ఏవం సతత యుక్తాయి కలిసి ఉండి, నాతోనే కలిసి ఉండి, ఈశ్వరార్పణ బుద్ధితో కలిసి ఉండి, నీ బుద్ధిని ఈశ్వరానుసారినిగా గనకను ఉపయోగించినట్లయితే నీవు దీన్ని పొందవచ్చు. భక్తాస్త్వా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన. ఈ పని రోజు చేయాలి, ఎప్పుడు చేయాలి. నిత్యం అంటే ఎప్పుడు, రోజు అని రెండు అర్థాలు. అలా ఎవరైతే రోజు చేస్తారో, ఎప్పుడు చేస్తారో వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారు. తద్వారా వాళ్ళ యొక్క అపేక్ష, అభీప్సితం ఏముంటే అది నెరవేరుతుంది. ఎలాగో చెప్తున్నాడు పరమాత్మ, చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యావ్యస్య మనో ఏ మాం. సరిగ్గా మయ్యావ్యస్య వా కింద యావత్ ఎక్కడ ఉంది? మయ్యావేశ్య. వా కింద యావత్ పలుకుతున్నావు. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమా మతాః. ఎవరయ్యా అంటే శ్రద్ధగా చేయాలట ఆ పని. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేస్తే నువ్వు బుద్ధి యోగాన్ని పొందలేవు, జ్ఞానాన్ని పొందలేవు. ఎందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అశ్రద్ధతో చేస్తే జ్ఞానాన్ని ఎప్పటికీ పొందలేము. అది మనకు నిత్య జీవితంలో కూడా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడట అక్కడ వరుస క్రమంలో? అని పైన చెప్పాడు మయ్యావేశ. అది మర్చిపోతున్నాడు. ఆ మాట అంటాడో లేదంటే రోజు ఏం చేయాలి మరి? ఆ శ్రద్ధ ఎలా చేయాలి అంటే, నీకు రెండోనే ఎదురుకుండా సృష్టి అనే ఆవేశము నువ్వు పొందవచ్చు, సృష్టికర్తకు సంబంధించిన ఆవేశాన్ని కూడా నువ్వు పొందవచ్చు. సృష్టికి సంబంధించిన ఆవేశాన్ని పొందినప్పుడు నువ్వు మరి విషయాల్లో వెంబడిపడి పడిపోతావు. ఆ విషయ ప్రపంచమే సత్యం అనుకుంటాం, ఆ విషయానందమే సత్యం అనుకుంటాం. అది గుణమాలిన్యంతో కూడుకుని ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ విషయావేశాన్ని పొందినంతకాలం నువ్వు భగవంతుడిని తెలుసుకోలేవు. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మయ్యావేశ్య మనోయేమా, నీ మనస్సు తప్పనిసరిగా సృష్టికర్తని వెంబడించాలి, ఈశ్వరుణ్ణే వెంబడించాలి. ఈశ్వరుడి మీదనే దృష్టి నిలపాలి, పరమాత్మ మీదనే దృష్టి నిలపాలి. అటువంటి భక్త్యావేశమును పొందాలి. అట్లా అయితేనే నువ్వు తెలుసుకోగలుగుతావు, పొందగలుగుతావు, లేకపోతే పొందలేదు. మాం చాలా స్పష్టంగా, మాం అంటే నన్నే. నన్నే అంటే శ్రీకృష్ణుడా, నారాయణుడా, నామరూపాలతో చెప్పాలి. అక్కడ ఆత్మస్వరూపం, ఈశ్వరస్వరూపం, బ్రహ్మస్వరూపం. కాబట్టి ఉన్నదంతా ఈశ్వరుడే, ఉన్నదంతా ఆత్మయే, ఉన్నదంతా బ్రహ్మమే. అది మాం అంటానికి ఆ మూడు అర్థం అన్నమాట. మాం అంటే ఈశ్వరుడు, ఆత్మ, బ్రహ్మం. కాబట్టి అటువంటి లక్షణాలతో, అటువంటి ఆవేశంతో నువ్వు ఆలోచించాలి, అటువంటి నిర్ణయంతో ఉండాలి. నీకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఆ ఎమోషన్ జోలికి వెళ్ళవు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు
ఈర్ష్య అసూయలు రాగద్వేషాలనే 10 దోష నిర్ణయాల వైపు వెళితే ఆయా ప్రపంచాల గేట్లు ఓపెన్ అవుతాయి. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయంటే ఒక ప్రపంచమే లేదు. ఆ 10 ఆవేశాలకు సంబంధించిన 10 ప్రపంచాలు ఉన్నాయి. ఇంకా నువ్వు జరగాలమ్మా కనబడాలను. ఆయన పక్కన వేసుకో, ఆయన వెనకాలనే. అర్థమైందండి? కాబట్టి ఆ 10 ఆవేశాలకు సంబంధించినటువంటి ఆవేశాన్ని కనుక నువ్వు పొందినట్లయితే నువ్వు ఆయా ప్రపంచాలని పొందుతావు. కాబట్టి తప్పక నువ్వు ప్రపంచగతమైన ఆవేశం నుంచి విరమించి నివృత్తి మార్గంలో నీవు ఈశ్వరుడు, ఆత్మ, బ్రహ్మ అనే తత్వజ్ఞానాన్ని పొందాలనే ఆవేశాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఆవేశం అంటే తహ. ఇక్కడ ఆవేశం అంటే ఏంటి? తహ. ఆ జ్ఞానాన్ని పొందాలనే తహ ఉండాలి. ఆ స్థితిలో ఉండాలనే తహ ఉండాలి. ఆ అనుభవం పొందాలనే తహ ఉండాలి. లేకపోతే దాన్ని పొందలేవు. అది అక్కడ ఆవేశం అంటే అర్థం. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే విషయ ప్రపంచంలో ఫలానాది పొందాలనే తహ నీ మీద పనిచేస్తుందా లేదా? అది ఎక్కడో ఉంటుంది ఆ వస్తువు. మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళావు? ఎంత కష్టమైనా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళావు, దాన్ని వెతికి సాధించావు, పట్టుకున్నావు, ఇంటికి తెచ్చి అనుభవించావు, ఆనందాన్ని అనుభవించే నిర్ణయంగా ఇది తింటే ఇలాగే బాగుంటుంది అన్నావు. నువ్వు తింటమే కాక నీ తర్వాత తరాలు కూడా బాగా ఆ విషయాన్ని అలవాటు చేశావు. ఎందుకని? బాగుంటుంది కాబట్టి. ఒకటే రీజన్ అక్కడ, బాగుంటుంది కాబట్టి. బాగోని ఎవరైనా పెడతారా? పెట్టరా? తల్లి తండ్రి పిల్లలకి అమృతం పెట్టాలా, విషం పెట్టాలా? ఎవరైనా ప్రయత్నించి అమృతం పెడతారే కానీ విషం పెట్టడం లేదుగా. కానీ మరి విషయములన్నీ విషంతో సమానమైనటువంటివి. అది నిన్ను ఈశ్వరుడి నుంచి దూరంగా తీసుకుపెడతాయి, పరమాత్మ నుంచి దూరంగా తీసుకుపెడతాయి. కాబట్టి అటువంటి నిర్ణయాన్ని నువ్వు నిలుపుకోవాలి అంటే తప్పక ఆ విషయ ప్రపంచం నుంచి ఇటువైపు తిరగాలి, భగవంతుడి వైపు తిరగాలి. అప్పుడే అది వీలవుతుంది. ఎందుకు హరి? పై హరి. హరి అంటే శత్రువు. అసలు ఎవరికైనా సరేనమ్మా, మానవుడికే అవి శత్రువులా? మిగిలిన జీవులకు కూడానా? ఎందుకని? మానవుడు బుద్ధిగత జీవి, మిగిలిన జీవులు బుద్ధిగత జీవులు కావాలి. అవి శారీరక దారుఢ్యం మీదో లేకపోతే వాటి జంతు సంస్కారాల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాయి తప్ప వీటికి విచక్షణాశీలత లేదు. ఈ 6 ఆవేశాలు కలిగినప్పుడు నీ బుద్ధి మందగిస్తుంది, విచక్షణాశీలతను కోల్పోతుంది, డిస్క్రిమినేటరీ పవర్ పోతుంది. నీ ఒక వారం నుంచి ఆకలిగా ఉన్నావమ్మా, ఏమనిపిస్తుంది? అర్జెంటుగా ఏం కావాలి నీకు? అంతే కదా, వారం నుంచి ఆకలిగా ఉన్నాడు. ఎంత ఆకలిస్తుంది? విచక్షణ కోల్పోతాడు అక్కడ. ఇదే ఉందంటాడు వాడు. ఎవరి దగ్గరకో వెళ్ళాడండి, వారం నుంచి ఆకలిగా ఉందండి, ఏముంటే అది పెట్టండి అన్న. ఏముంటే అది అన్నమాట అప్పుడే వస్తుంది, లేకపోతే రాదండి. మీరు రోజువారీ జీవితంలో అంటున్నావేమిటి? ఏముంటే అది పెట్టండి అంటున్నాడు ఏమిటి? అంటలేదుగా. అదే వారం నుంచి ఆకలి అనే దానికి బాధించబడ్డాడు. అప్పుడేమైపోయింది? ఏముంటే అది పెట్టండి ముందు, తర్వాత చూద్దాం మిగిలిన. ప్రాణం పోతుంది కదా. ఏదన్నా వాడు తిని ముందు నిలబెట్టాలి, అంతేనా కాదా? వాడేమన్నాడు? ఇప్పుడు చేసినవి ఏమీ లేవు, నిన్న చేసిన రొట్టె ఉందండి అంటాడు, అంతేనా కదా? ఫ్లైట్ ఎక్కామండి, అదేదో ఎండు రొట్టె పెడతాడు, బ్రెన్నో అదేదో బన్నో బ్రెడ్ ఏదో పెడతాడు, అందులో ఏదో బటర్ రాసుకు తింటమంటాడు. అవి ఎప్పుడు తయారు చేశాడో, ఎప్పుడు పెట్టాడో, ఎప్పుడు దాన్ని వేడి చేశాడో, మనకెప్పుడు పెడుతున్నాడో మనకేమైనా దాంతో ఏం తెలిసే అవకాశం లేదుగా. కానీ మరి ఆకలి మీద ఏం చేసావు విమానంలో? నువ్వేం చేయడానికి ఏం లేదుగా, కాబట్టి తినేసు. కానీ కావాలని వెళ్ళి తిన్నావు అంటే అవసరార్థం తింటే కొంచెమే తింటావు, ప్రమాదం తక్కువ వస్తుంది. కానీ కేవలం దాన్ని అన్వేషించి మరీ వెళ్ళి తిన్నావు, అప్పుడు ప్రమాదానికి కొంత తెచ్చింది కదా. కాబట్టి ధర్మ విహితమైన కామము నేనే అని పరమాత్మ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఆ కామం అనేటటువంటి ఆవేశమే మిగిలిన ద్వారాలన్నీ తెరుస్తుంది. ఒక్క కామం అనే ద్వారం నీ స్వాధీనమై కనుక ఉన్నట్లయితే, అది ధర్మ విహితంగా కనుక నువ్వు ఆచరించినట్లయితే
ఆ మిగిలిన ద్వారాలు తెరవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక కామరూప దురాసదమైనటువంటి తలుపులు తెరవడం వలన మిగిలినటువంటి దుర్లక్షణాలన్నీ మనకు వచ్చేస్తున్నాయి. మానవ జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ఏమైనా సరే పొందాలి. ఏమైనా సరే పొందాలంటే ఫలితం ఏమైనా కావచ్చు, నేను అనుకున్నది పొందాల్సిందే అనేటటువంటి పంతం పట్టుదల మనలో ఉంటాయా లేవా? ఉంటాయి, లోపల అంతర్లీనంగా ఉంటాయి. ఆ పంతం పట్టుదల ఉండాలా అక్కర్లేదా? ఉండాలి, లేకపోతే పాజిటివ్ ప్రోగ్రెస్ కూడా ఉండదు. మనిషిన భావంలాగా ఎక్కడ ఉన్నవాడు అక్కడే పడుకుంటాడు. మరి ప్రయోజనశీలం కాదు అప్పుడు జీవితం. కానీ దాన్ని పాజిటివ్ సైడ్ అంటే ఎటువైపు ఉపయోగించుకోవాలనే శ్రద్ధ గనక విజ్ఞానం కనుక లేకపోతే అదే దుర్యోధనులాగా ప్రమాదకరమైన పరిణామాన్ని కొంతెస్తుంది. ఏమైనా సరే నేను రాజ్యం అన్నాడు అంతే. ఏమైనా సరే అంటే ఏమైంది మరి? భారత యుద్ధం వచ్చింది. కాబట్టి అటువంటి పెద్ద పెద్ద సమస్యలకి కారణమయ్యేటటువంటి హరిషడ్వర్గాల యందు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి జ్ఞానరత్నాపహారకులు, దొంగలతో సమానం అంట. దొంగలు మీ ఇంటికి ఎందుకు వస్తారు? ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం తినడానికి వస్తారంటవా? ఆవకాయ దాడి ఎదుర్కొంటా ఉంటే ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం తినుకుని వెళ్ళిపోడు వాడేమి. విలువైన రత్నాలు మాణిక్యాలు ఎక్కడున్నాయో వెతికి మరీ పట్టుకెళ్తాడు. అలాగే ఈ హరిషడ్వర్గాలు నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని హరిస్తాయి. ఏ జ్ఞానం వల్ల, ఏ డిస్క్రిమినేటరీ పవర్ వల్ల ఏది సృష్టికర్త ఏది సృష్టి అని గుర్తించగలవో దాన్ని హరించి వేస్తుంది. అప్పుడు దానికి లోపడ్డప్పుడు సృష్టికర్త మీద దృష్టి నిలపడం వీలు కాదు. ఎంతసేపు విషయభోగమైనటువంటి సృష్టి మీదే దృష్టి వెళ్ళిపోదు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవడైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందిన వాడు ఉంటాడో వాడి హరిషడ్వర్గాలు వాడికి హరి కాదు, శత్రువులు కావాలి, మిత్రులే. ఎందుకని? అవి వాడి స్వాధీనమే ఉన్నాయి కాబట్టి. వాటిని ధర్మంతోనే ఆచరిస్తాడు కాబట్టి, జ్ఞాన దృష్టితోనే ఆచరిస్తాడు కాబట్టి అప్పుడు ఏ సమస్య లేదు. అలా ఆచరించాలి నువ్వు వాటిని. నిజ జీవితంలో శరీరాన్ని ఉపయోగించాలంటే మరి ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఈయన వాళ్ళ ఆవిడని కాకరకాయ కూర చెయ్యమ్మా అని అడిగాడు. ఇప్పుడు ఎప్పుడు చేయాలి? ఇవాళ చేయాలా, రేపు చేయాలా, ఎల్లుండి చేయాలా? అడిగినప్పుడు చేయాలంటే ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉండొద్దు. ఏదో పొద్దున్న లేసనే కాకరకాయ కూర తింటే బాగుంటుందని అనుకోండి. అందులో ఆయన అనుకోవడంలో కూడా తప్పేం లేదు కదా, అంతేనా కాదా? ఆయన ఏమి చెప్పాడేమిటి, ఇవాళ చేయి రేపు చేయి ఎప్పుడు చేయబోయే కాకరకాయ కూర చేయమ్మా అన్నాడు. ఇప్పుడు ఆయన అడగడంలో తప్పు ఉందంటానికి ఇవిడికి అవకాశం ఉందా? లేదు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే కాకరకాయలు లేవు. కాకరకాయలు లేకుండా కాకరకాయ కూర ఎలా చేస్తుంది ఇవిడ? మళ్ళీ ఎవరికి చెప్పింది? పొద్దున్నే లేస్తూనే కాకరకాయ ఇంటూ లేచి ఒకటి కాకరకాయలు ఎలా ఉండమంటావు? అంతేనా కదా? ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్ళి తేవాల్సిన ఉద్యోగం ఎవరికి వచ్చింది? ఇంకే వచ్చింది. ఏదో ఒకటి ఎవరెవరు వెళ్ళాల్సిందేగా. అర్జెంటుగా శివ మంత్రకాళ్ళు అంటే కాకరకాయలు రావు కదా. సో కాబట్టి మరి వెళ్ళి తేవాల్సిన పని పెరిగిందా పెరగలేదా? ఇప్పుడు ఎక్కడి నుంచి పెరిగింది? ఆ కోరిక నుంచి. సరేలే ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్ళి తేలేను, కానీ నేను రేపు ఎల్లుండో కూరగాయలకు వెళ్ళినప్పుడు తెస్తాను, తెచ్చినప్పుడు వండి పెడతాలే, ఈ పూట కొన్నవి చేస్తాలే అని. సర్లే ఏదైనా కానీ అనాలైనా నా కాకరకాయ కావాలనాలైనా అంటే లేకపోలేదు, ఉంది. నీకు ఆ కోరిక యందు బలమైనటువంటి ఆసక్తి ఉందండి. అప్పుడేమంటావు? రేపు ఎల్లుండి వెళ్ళి తెచ్చే బదులు ఇవాళ వెళ్తే పట్టరాపో, ఎలాగైనా ఏముంది, ఎలాగైనా తెచ్చేసుకుంటే ఇవాళ తినేసేయచ్చు కదా అంటాడు. మరి అప్పుడు ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా చెప్పాడు కాబట్టి వెళ్ళాలా వద్దా? ఈవిడైనా అప్లై చేయాలి. ఆ అప్లైజింగ్లో ధర్మం ఉంది, అర్థమైందండి. కనీసం అప్లై చేయలేదండి, ఏం చేయాలి? యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ. యూ మే నాట్ అబ్లైజ్ ఎవ్రీథింగ్, బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ. అంతేనా కాదు? కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అప్పుడేమైంది? ఆల్రెడీ ఇందాక చెప్పే కదా లేవని, రేపు లేదు ఎల్లుండి వెళ్ళినప్పుడు చేస్తా. మళ్ళీ ఇప్పుడు కాకరకాయల కోసం మళ్ళీ నన్ను పోమంటే నాకు అర్థం కాదు. ఇవాళ అక్కడేం కూరలు ఉండవు, వెన్స్డేనే వస్తాయి లేకపోతే థర్స్డేనే వస్తాయని నీకు తెలుసు కదా. మళ్ళీ ఏదో నాకు అర్థం కాదు ఏదో చెప్తామేంటి. ఈయనేం చేశాడు? మూడోసారి కూడా గట్టిగా చెప్పాడు. రాత్రి నుంచి కలగంటుంటే కాకరకాయ కూర గురించి నువ్వేదో ఖర్చు చెప్తావేంటి నాకు అర్థం కాదు అన్నాడు.
ఇంతకు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యాజిటేట్ ఆవేశం కలగడానికి కారణం ఏంటి? కాకరకాయ. కాకరకాయ కాదు అక్కడ ఇష్యూ, అహం చేరింది అందులో. నాకు కోరిక కలిగింది, ప్రియం, ఇంతకుమించి వేరేం లేదు. ఇప్పుడు అక్కడ కాకరకాయ ఉందా? లేదు. మరి అనుభవించాలా? అది అనుభవించేంత వరకు తీరదే. అది ఇవాళో రేపో ఎల్లుండో ఎప్పుడో ఇప్పుడో బలవత్తరం అయిపోతుంది అది, అంతేనా కాదా? సరే మంచివాడైతే ఏమనుకున్నాడు, సరే 2 రోజుల్లో కొడుతానంది కదా అని ఊరుకున్నాడు. ఈవిడేం చేసింది, కూరలకు వెళ్ళి వచ్చి కాకరకాయలు మాత్రం తేలేదు. ఏదో కారణంలో మర్చిపోయిన అక్కడ బాగోలేవో, బాగున్నవి సరిగ్గా వండడానికి పనికిరావు, ఏదైనా కారణం ఉండవచ్చు. ఈయన ఏమనుకున్నాడు, వెళ్ళిందిలే కూరలకు వెళ్ళిందిలే, ఎట్లా కాకరకాయలు చేస్తుంది లేదు, ఊహించేస్తున్నాడు ఇక్కడ ఆల్రెడీ. ఎందుకని పూర్వజ్ఞానం ఉంది కదా, మరి ఆ విషయానందాన్ని అనుభవించిన జ్ఞానం ఉంది అక్కడ, దాన్ని మనసులో ఊహిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? అప్పుడు ఏమైపోయింది, అది జరగలేదు. రాగానే ఏమడిగాడు, ఏం కూరలు తెచ్చామని అడగలే, కాకరకాయలు తెచ్చావా లేదా. ఈవిడే నీ కాకరకాయలు పాడు, కానీ అక్కడ కాకరకాయలు సరిగ్గా లేవయ్యా బాబు, నువ్వు వండమని చెప్తే అక్కడ అన్నీ పండిపోయిన కాకరకాయలు ఉన్నాయి, ఎలా తేను, సరిగ్గా లేవు, వచ్చే వారం వస్తాయని చెప్పాడు వాడు, ఇక్కడ పండవ అవి ఎక్కడి నుంచో రావాలట, ఈ వారం దాకా రావు బొమ్మన్నాడు వాడిని అడిగాను కూడా అని చెప్పింది. ఇప్పుడు ఈయనకి దెబ్బ తగ్గుతుందా తగలదు? అహానికి దేనికి దెబ్బ తగిలింది? ఇప్పుడు అహానికి దెబ్బ తగిలింది. ఈ లోపల పక్కింటి ఆవిడ వచ్చింది, ఏమంటే వాడు మా ఇంట్లో కాకరకాయ కూరే అని చెప్పి. ఉదాహరణ సుమి, టు అండర్స్టాండ్ ఫెనామినా, మనసు ఎలా పనిచేస్తుందని చెప్పడానికి. ఇప్పుడు మరి ఈయనకి వెంటనే ఏమనిపించింది, ఆహా ఛాన్సులు, అదే కాకరకాయ కూర వండిదమ్మా. ఈవిడేమంటుంది, పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి కూర అడిగి తేవచ్చా, ఏమిటయ్యా అంత చిన్నతనం, కాకరకాయ కూర గురించి ఎవరన్నా ఇట్లా చేస్తారట, ఎందులో ఏం పెద్ద బ్రహ్మాండ భాగ్యం, ఎన్నిసార్లు తిన్నావు నువ్వు, దాని గురించి ఏంటయ్యా వరే అవుతావు, ఎన్నిసార్లు తిన్నా అదే కదా, ఇంకోసారి తింటావు అనుకో అదే కదా, సేమ్ రిపిటేషనే కదా, వాట్ న్యూ థింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. అదే కాకరకాయ అదే కూర ఎవరు వండినా అంతే కదా, అదే ఆ షడ్రుచులే కదా, ఎవరు పెట్టినా పులుసండి పెట్టి ఉండాల్సిందే, లేకపోతే కాకరకాయ కారం పెట్టి ఉండాల్సిందే, అంతే కదా, అంతకుమించి ఏముంది. ఇవిడకంతా ఆ జ్ఞానం ఉంది కాబట్టి చెప్తుంది. ఈయనేమంటాడు, నేను నాకు ఉపన్యాసం చెప్పాలన్నా కాకరకాయ పొరపడం. ప్రియం మోదమైంది, మోదం ప్రమోదమైంది, బలవత్తరం అయిపోతుంటుంది. ఇలా అయినప్పుడు ఏమైంది, ఆ కామం యొక్క ప్రభావం బలపడిపోయింది, అంతేనా కాదా? ఇంతలో పుణ్యానికి బుచ్చిపోయి ఆ పక్కింటి ఆవిడ చెప్పడమే కాకుండా ఓ బాక్స్లో 4 కాకరకాయలు తెచ్చి ఇచ్చేసి, చెప్పాను కదా. ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడు, ఇదిగో నువ్వు వరవేకపోయినా దేవుడు వరవించాడు తెలుసా, నేను కావాలనుకుంటే ఎలా అయినా కాకరకాయలు వచ్చేసినాయి చూసుకో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, అహం బలపడిందా తగ్గిందా? కాకరకాయ కూర కోసం దేవుడు దిగిరావు ఇప్పుడు. అర్థమవునండి, అజ్ఞానమా జ్ఞానమా? అంతే కదా. కానీ అప్పుడు అట్లా అనిపించదు, ఆ క్షణానికి అట్లా అనిపిస్తుంది, తర్వాత విచారిస్తే ఎవరికైనా తెలుస్తుంది, అంతేనా కదా. సరే, ఈ లోపల ఈవిడేం చేసింది, ఆ 4 కాకరకాయలు ఈయనకే పెడితే తప్ప ఈ పరిష్కారం రాదు అని అనుకుంది. అర్థమైందండి. ఈ లోపల చెయ్యి తగిలి 4 వస్తే వెళ్ళి ట్రాష్ బిన్లో పడిపోయినాయి. ప్లేట్లో పెడదామని ట్రై చేస్తాను, పొరపాటు చెయ్యి తగిలి ఎందులో పడిపోయినాయి, అక్కడ ట్రాష్లో పడిపోయినాయి. ఇప్పుడు ఏం చెప్పాలి, తీసి పెడుతుందా? తీసి పెడతావా? ట్రాష్లో పడిపోయింది, పెట్టలేదు. ఇప్పుడు ట్రాష్లో పడిపోయినాయని చెప్తే ఈయనకి బీపీ ఏ రేంజ్లో వస్తుంది అని ఆలోచిస్తుంది ముందు, ఆ తర్వాత విషయం, అంతేనా కాదా? మరి చెప్పాలా వద్దా? మరి నేను పెళ్ళెం పట్టుకుని రెడీగా వచ్చేసాడు, ఏది నాకు కాకరకాయ చెప్పాలా వద్దా? సత్యం చెప్పాల్సిందే కదా. మరి చెయ్యి తగిలి ట్రాష్ క్యాన్లో పడిపోయినాయి, ఇవాటికి నీకు కాకరకాయ తీ. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యం అప్రియం నా బ్రూయాత్. సత్యమే చెప్పాలి, ప్రియంగా చెప్పాలి, అప్రియంగా చెప్పకూడదు. ప్రియమైన అసత్యం చెప్పకూడదు, అప్రియంగా సత్యం చెప్పకూడదు. చావకపోతే చల్లగా చెప్పింది అనమాట, కాకరకాయలు పోయినాయి వాటికి లేవు నీకు పో. అదేమిటి అన్నాడు ఆయన, బీపీ వెంటనే పెంచుకున్నాడు. అదేమిటి, ఆవిడే తెచ్చిచ్చింది, నేను చూశాను, ఇక్కడే ఉన్నాను. అలా కాదండి, చేయి తగిలి పడిపోయింది, మరి బాగోదు కదా, వాటికి వేస్ట్ తప్పకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఏముందిలే పర్వాలేదు, మళ్ళీ వస్తే తెచ్చి పెడతా పడతారు, ఏముంది దాంట్లో చింత పడతాయి అంటే అండి. ఏమంటాడా
ఆల్రెడీ కాకరకాయలు వండబడి ఇంటికి రాబడి ప్లేట్లోకి వచ్చేసి నీకు 2 నిమిషాల్లో తింటామేగా. ఏమైపోయింది? కోపం రావాలా వద్దా? వస్తే అజ్ఞాని. ఓ సర్లే, ప్రాప్తిలో లేదు పోని, పర్వాలేదు అన్నాడు. జ్ఞానం, విజ్ఞత. కాకరకాయ కోసం బీపీ పెంచుకున్నాడు. ఏమైంది? సీన్ కంటిన్యూస్. అంతేనా కదండి? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఏ విషయమైనా ఇంతే కదా. జననం నుంచి మరణం దాకా ఎన్నో విషయాలు రోజువారీ జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి. మానవులు అన్నాక మరొకడే ఉండక్కర్లే, నీతో నీకు కూడా వస్తాయి. మరి అక్కడ నువ్వు ఏం చూపెట్టాలి? వివేకాన్ని కదా. కానీ ఆ విషయానికి ఓటేసినప్పుడు ఏమైపోయింది? ఆ వివేకం అంతా పోయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విషయంలో. ఆవేశం వచ్చినప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు శాంత లక్షణాన్ని వదిలిపెట్టకూడదు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనేటటువంటి 5 దైవీ లక్షణాలని మనం విడవకూడదు. వాటిని పక్కకు పెడితే ఈ అరిషడ్ వర్గాలు బలపడిపోతాయి. అర్థమైందండి? చదువునండి. ఏ త్వక్షరమనిర్దేశ్య నవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచేత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఇప్పుడు అన్ని చోట్ల భగవద్భక్తి అందరికీ ఉంటుందా ఉండదా? ఎంతో కొంత ఉంటున్నాడు. పర్సంటేజ్ వేరియేషన్. మానవుడు అన్న ప్రతివాడికి ఏదో ఒక రూపంలో భగవద్భక్తి ఉంటుంది. కానీ ఎలా కొలిచాడు అన్నది అక్కడే ప్రశ్న. అసలు భగవద్భక్తి మానవుడికి ఎందుకు ఉండాలి? భక్తి వల్ల నీకేమిటి ప్రయోజనం అనేది ఈ సూత్రంలో చెప్తుంది. సర్వవ్యాపకమైన భగవంతుణ్ణి సర్వవ్యాపక స్థితిలో గుర్తించడం కరెక్టా, పరిమితమైన స్థితిలో గుర్తించడం కరెక్టా? అసలు ఆయనకు లక్షణాలు ఏమిటో నీకు తెలిస్తేనే కదా గుర్తించగలిగేది. ప్రతి ఒక్కడు భగవద్ అన్వేషణ అయితే చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒక రూపంలో చేస్తున్నాడు. కర్మ రూపంలో కానీ, భక్తి రూపంలో కానీ, యోగ రూపంలో కానీ, లేదా జ్ఞాన రూపంలో కానీ, ఏదో ఒక సాధనా రూపంలో ఏం చేస్తున్నావు? భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రయత్నిస్తున్నావు. అంటే అక్కడ వేరే లక్ష్యం ఏం లేదుగా. ధూపదీప నైవేద్యాలు పంచోపచార పూజ చేసినా భగవత్ సాక్షాత్కారం కోసమే, షోడశోపచార పూజ చేసినా భగవత్ సాక్షాత్కారం కోసమే, చతుషష్ట్యుపచార పూజ 64 ఉపచారములతో చేసినా భగవత్ సాక్షాత్కారం కూడా, 108 ఉపచారములతో చేసినా కూడా భగవత్ సాక్షాత్. యజ్ఞం చేసిన, యాగం చేసిన, యోగం చేసిన అంత్య లక్ష్యం ఏమిటి? భగవద్ దర్శనమే, భగవత్ సాక్షాత్కారమే. కానీ అసలు భగవంతుడి లక్షణాలు తెలియకుండా మనం దర్శించగలుగుతామా? మీరు ఒక తెలియని ఊరికి వెళ్ళారండి, ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయడానికి, తెలుసుకోవడానికి. ఎవరో ఆయన పేరు ఒకటే తెలుసు మీకు, ఇంకేం తెలియదు మీకు. హైదరాబాద్ వెళ్ళి ఏమంటే సుబ్బారావు గారు ఎక్కడా అని అడిగాడు. ఏం చెప్పాలి ఎవరైనా? మీకేం తెలుసు? సుబ్బారావు గారు ఎక్కడ, అంతే. అడిగిన వాళ్ళందరూ ఏం చెప్పారు? మిమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేశారు. ఏ సుబ్బారావు గారు, ఇంటి పేరేమిటి, ఏ వీధిలో ఉంటాడు, ఏ ప్రాంతంలో ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, ఏం చదువుకున్నాడు? నాకేమీ తెలియదు, పేరు తప్ప నాకేమీ తెలియదు. ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా? అర్థమైందండి? ఏమిటి చిట్టి రోబో, ఆ సినిమాలో ఏదో దాన్ని అడుగుతాడు, అదేమిటి అనగానే 24 మంది ఉన్నారు. 24 మంది ఏ అడ్రస్లో ఉన్నారు? అదిగో ఆ అడ్రస్లో అయితే 4 ఉన్నారు. అదిగో వాడైతే వీడు ఒక్కడే ఉన్నాడు. అలా మరి జల్లెడ పడితేనే కదా అది వీలైంది. మరి ఒక్క పేరు మాత్రమే తెలిస్తే వీలవుతుందా? వీలవుతుంది కదా. అలాగే ఇప్పుడు మనం భగవంతుణ్ణి పేరు ఒక్కటి మాత్రమే పట్టుకుని వెతుకుతున్నాం. ఏమిటి మనకు తెలిసిన పేరు? రాముడు, అంతే. రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ అంతే. ఇప్పుడు అయోధ్యలో వెతకాలా, లంకలో వెతకాలా, ఇంట్లో వెతకాలా, హృదయంలో వెతకాలా, హైదరాబాద్లో వెతకాలా, భద్రాచలంలో వెతకాలా, ఒంటిమిట్టలో వెతకాలా, ఆ రామ మందిరాలు ఎక్కడుంటే అక్కడికల్లా వెళ్ళి వెతకాలా?
అంతేగా తెలిసింది. ఇప్పుడు మనకి రాముడు ఒక్కడేగా. మరి రాముని లక్షణాలు తెలియకపోతే ఏ రాముడు అని వెతుకుతున్నావయ్యా? బాలరాముడైతే అయోధ్యలో ఉన్నాడు, భద్రాద్రి రాముడైతే భద్రాద్రిలో ఉన్నాడు. ఇలా అనేక పేర్లు ఉన్నాయి అక్కడ. జానకి రాముడు, దశరథ రాముడు, అయోధ్య రాముడు, కౌశల్య రాముడు, కాలారాం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూడాలంటే పంచవటి వెళ్ళాలి, అక్కడ తప్ప ఎక్కడ లేడు. ఇలాగా భోలారాం అని ఒక ఆయన ఉన్నాడు. ఏమిటి ఆయన అలా పెట్టుకున్నాడు అంతే, భోలారాం అంతే. ఆ భోలారాం మందిరం మీకు హరిద్వార్లో ఉంటుందండి. పంచవటిలోనేమో కాలారాం ఉంటుంది. ఇట్లా ఎవరికి వాళ్ళు రాముడిని ఉపాసిస్తూ ఉంటారు. అన్ని చోట్ల రామనామమే. తులసీదాస్ కూడా రామనామాన్నే భజించాడు, వాల్మీకి కూడా రామనామాన్నే భజించాడు. నామమునే కదా భజించింది. వాళ్ళు రామదర్శనాన్ని పొందారు కదా. మరి ఎక్కడ పొందారు? వాళ్ళ లక్షణాలు తెలిసి స్మరించారు. ఏమిటయ్యా భగవంతుడి యొక్క లక్షణాలు అంటే ఈ సూత్రంలో 3 లక్షణాలు చెప్తున్నాడు. కూటస్థం, అచలం, ధ్రువం. అవే భగవంతుడి లక్షణాలు. కాబట్టి ఎప్పటికైనా నువ్వు ఆ లక్షణాలతోనే భగవంతుడిని గుర్తించగలుగుతావు, దర్శించగలుగుతావు. కూటస్థం అంటే ప్రకాశం, అచలం అంటే కదలనివాడు, ధ్రువం అంటే మారనివాడు. అంటే ఈ 3 లక్షణాలు ఎక్కడ కనబడితే అదంతా భగవంతుడే. ప్రకాశం ఎక్కడ కనపడినా భగవంతుడే, కదలని స్థితి ఎక్కడ కనపడ్డా భగవంతుడే, మారని స్థితి ఎక్కడ కనపడ్డా భగవంతుడే. భగవంతుడు అంటే స్థితే కానీ మనిషో ఆకారమో జంతువో కాదు. నామరూపాలతో నిర్వచించడానికి వీలు కానివాడు, స్థితి మాత్రమే. ఇప్పుడు ప్రకాశానికి ఏ రూపం ఉందని చెప్పగలుగుతారు? ఎన్ని కాళ్ళు, ఎన్ని చేతులు ఉన్నాయి, ఏ ఆయుధాలు ధరిస్తుంది, ఏ వాహనం మీద వస్తుంది. మీరు పూజ చేసేటప్పుడు చూడండి, మంటపారాధన చేస్తున్నారనుకోండి, అందరినీ ఆవాహన చేస్తారు. సాంగం, సాయుధం, సవాహనం, సపరివారం అలా ఆవాహన చేస్తారు. మరి ఆయనకి ఇవన్నీ ఉండాలి కదా. ఆయన ప్రకాశమే. ఆయన స్వరూపం ప్రకాశమే. ఇంకేమిటి ఆయన లక్షణం? మారనివాడు. 3వ లక్షణం ఏమిటి? కదలనివాడు. అలాగే గుర్తించాలి. అలా గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి వికాసాన్ని ఇచ్చేదే భక్తి. ఈ భక్తి లేకపోతే నువ్వు భగవద్ దర్శనాన్ని పొందగలవా? పొందలేవు. భక్తి లేకుండా ఎవరూ భగవద్ దర్శనాన్ని పొందలేరు. కాబట్టి ఆ భక్తి ఎటువంటిదై ఉండాలి అంటే ఈ 3 లక్షణాలతో ఉన్న భగవంతుడిని గుర్తించేదై ఉండాలి. చదువు. సర్వత్ర సమబుద్ధయా చదవండి. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూషితహితే రతాః. సర్వభూతహితే రతాః. ఇష్టం వచ్చిన అక్షరాలు చదువు. సంనియమ్యేంద్రియగ్రామం మొట్టమొదటి లక్షణం ఏమంటే భక్తి వల్ల నాకేమిటి ప్రయోజనం, నీకేం ప్రయోజనమో చెప్తున్నాడు. భగవంతుడు ఎలా గుర్తించాలో చెప్పి అది గుర్తించాలంటే మరి నీకు ఏమైనా లక్షణాలు ఉండాలా అక్కర్లేదా? ఎలా వెతకాలో తెలియాలంటే ఎవరిని వెతకాలో చెప్పాడు. నీకే లక్షణాలుంటే నువ్వు కనిపెట్టగలవో చెప్తున్నావు. సంనియమ్యేంద్రియ గ్రామం. ఇంద్రియాలను నియమించగలిగే శక్తి నీకు ఉండాలి. పర్వాలేదు, కంగారు పడ, ఎగురు దూకుతున్నారు పడ. అదేదండి, ఏం చేయాలయ్యా? ఇంద్రియాల మీద అదుపు ఉండాలి నీకు, మొట్టమొదటి లక్షణం. అది లేకపోతే నువ్వు భగవద్ దర్శనాన్ని పొందలేవు. ఇప్పుడు మనకి ఇంద్రియాల మీద అదుపు ఉందే అంటే ఏం చూడాలంటే అదే చూడగలుగుతున్నామా? ఏం వినాలంటే అదే వినగలుగుతున్నామా? ఏమి తినాలంటే అదే తినగలుగుతున్నామా? ఏది మాట్లాడాలంటే అదే మాట్లాడగలుగుతున్నామా? ఎలా ఉండాలంటే అలాగే ఉండగలుగుతున్నామా? నీకున్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ, అంతరింద్రియాలను ఎన్ని ఇంద్రియాలు మనకి? 5 25. అర్థమైందండి? 5 ఏమిటి? కర్మేంద్రియ పంచకం. 5 ఏమిటి? జ్ఞానేంద్రియ పంచకం. కర్మేంద్రియ పంచకం అంటే వాక్పాణిపాద పాయుపస్థలు, మాట్లాడేది, చేతులు, కాళ్ళు, విసర్జక అవయవాలు, ఇవి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే ఏమిటి? కన్ను, చెవి, ముక్కు,
శరీరంలో ఉన్నవన్నీ, ముఖంలో ఉన్నవన్నీ. శరీరం అంతా ఉన్నది స్పర్శేంద్రియం, చర్మం. వీటి ద్వారా మనం జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి అవి జ్ఞానేంద్రియాలు. అవన్నీ 5. నెక్స్ట్ విషయేంద్రియాలు. ఎన్ని విషయాలను అనుభవించవచ్చు? 5 విషయాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. చెవి ద్వారా శబ్ద జ్ఞానాన్ని, ఆనందాన్ని. జ్ఞానంతో పాటు అక్కడ ఏం కలిసింది? ఆనందం కూడా కలిసింది. అలాగే కంటి ద్వారా రూపం, అంతేనా కదా? మరి ఈ వినాయకుడు బాగున్నాడంటావా, ఈ వినాయకుడు బాగున్నాడంటావా? 2 వినాయకుడే, అంతేనా కదా? ఆ వినాయకుడే బాగున్నాడు. ఎవరు చెప్పారు? కన్ను, చూపు, రూపం, అర్థమైందండి? అలాగా. సో కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఈ 5 జ్ఞానాలు మనం జ్ఞానేంద్రియాల ద్వారా పొందుతున్నాం. జ్ఞానంతో పాటు ఆనందాన్ని కూడా పొందుతున్నాం. కాబట్టి విషయ పంచకం, దీన్ని ఏమన్నారు? విషయ పంచకం. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, విషయ పంచకం అయిపోయింది. ఇంకేమున్నాయి? ఇవన్నీ ఉండాలంటే ప్రాణం ఉండాలా అక్కర్లేదు. ఇవి పనిచేయాలంటే ప్రాణం లేకపోతే ఎట్లా పనిచేస్తుంది? కాబట్టి ఆ ప్రాణం ఎలా ఉంది? 5 భాగాలుగా పనిచేస్తుంది. ఎలాగా అంటే నీ రక్త ప్రసరణ వ్యవస్థని, కేంద్ర నాడీ మండల వ్యవస్థని ప్రాణం శాసిస్తుంది. అది లేకపోతే అవి పనిచేయవు. అలాగే నువ్వు తిన్న ఆహారానంతా జీర్ణం చేసే వ్యవహారం అంతా సమాన వాయువు పనిచేస్తుంది. ఆ నాభిస్థానంలో సమాన వాయువుగా పనిచేసి అది నువ్వు తిన్న ఆహార పదార్థాలన్నీ జీర్ణం చేసి శక్తిగా మార్చి నీ ఇంద్రియాలకు అందిస్తుంది. అది సమాన వాయువు పని. అనవసరమైన పదార్థాలను బయటికి వదిలేసేటువంటి విసర్జక క్రియలంతా కూడా అపాన వాయువులు చేస్తాయి. 3 అయిపోయినాయి. ఇంకేమున్నాయి? వ్యానవాయువు, ఉదానవాయువు. వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించింది. కాలి గోరు నుంచి తల వెంట్రుక వ్యాపించింది. కాబట్టి మనం మనసు వ్యానవాయువును ఆశ్రయించి పనిచేస్తుంది. కాబట్టి మన శరీరం అంతా మనం అనుభవాన్ని పొందగలుగుతాం. అది లేకపోతే పని చేయబోతే తెలియదు. కాబట్టి ఆ వ్యానవాయువు చాలా చాలా ముఖ్యమైనటువంటిదిగా కనబడుతుంది. ఇంకేమిటి? ఉదానవాయువు. అది కంఠగతమైనటువంటి. ఏమైనా మాట్లాడాలన్నా ఆ ఉదానవాయువు పనిచేస్తేనే మాట్లాడగలరు, లేకపోతే పనిచేయదు. ఆ కర్మేంద్రియం పనిచేయదు, వాగింద్రియం పనిచేయదు. కాబట్టి వెనకాల ఈ పంచప్రాణాలు పనిచేస్తున్నాయి కాబట్టే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు విషయములందు పనిచేసి ఆ జ్ఞానాన్ని గ్రహించగలుగుతున్నాయి, అనుభవాన్ని పొందగలుగుతున్నాయి. ఇక్కడికి ఎన్ని అయిపోయినాయి? 20 అయిపోయినాయి. ఇంకొక 5 ఉన్నాయి. అవేమిటి? అంతరింద్రియాలు. ప్రాణం ఒకటి ఉంటే సరిపోతుందా? ఆలోచన శక్తి లేకపోతే ఎలా పనిచేస్తుంది? పనిచేయవు కదా. కాబట్టి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 అంతఃకరణం. ఇవన్నీ ఉన్నాయండి. నువ్వు ఉండాలా అక్కర్లేదు. నువ్వు లేకపోతే 24 ఉండి ప్రయోజనం ఏముంది? ఆ 25వ వాడు ఎవరు? నువ్వే. నేను. నువ్వంటే ఎవరు? నేను. కాబట్టి నేను అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ ఈ 24 చెప్పినట్టు నేను వినాలా? నేను చెప్పినట్టు 24 వినాలా? వినాలి. ధర్మం ఏమిటంటే నేను చెప్పినట్టు 24 వినాలి. కానీ రోజువారీ జీవితంలో ఎలా ఉంది? 24 చెప్పినట్టు నేను వింటున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? సంనియమ్యేంద్రియ గ్రామం. నీకు ఇవ్వబడినటువంటి 24 ఇంద్రియాలు నీవు నీ స్వాధీనంలో ఉంచుకో. నేను చెప్పినట్టుగా ఎవరికైతే మిగిలిన 24 వింటున్నాయో వాడు భగవద్ దర్శనాన్ని పొందగలుగుతాడు. 24 మాట వినేటటువంటి నేను ఎవడైతే కలిగి ఉన్నాడో వాడు భగవద్ దర్శనాన్ని పొందలేడు. ఒక అధికారిత్వం అయిపోయింది. నెక్స్ట్ సంనియమ్యేంద్రియ గ్రామం. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. ఆగు. నెక్స్ట్ ఏముండాలి ఇప్పుడు? సర్వత్ర సమబుద్ధయ. అర్థమైందండి? రోజు ఆవిడ మీకు అన్నం పెడుతుందా లేదా? ఎన్నేళ్ళు చూడుతున్నామ్మా? 20 ఏళ్ళు అయిందా? ఏ రోజు ఏం వండిందో చెప్పవయ్యా. బాగానే భోజనం చేసావు కదా? అరే రామా, 20 ఏళ్ళ నుంచి ఆవిడ కొంత కష్టపడితే నాకు అర్థం కాదు. ఆవిడ కష్టమంతా కూడా వృధా పోయినట్టేనా? బూడిదలో పోసిన పనీర్ అయిపోయినట్టేనా? అదిగో ధ్యాస లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అంతే. మీ ఆయన ఎన్ని పనులు చేసి పెట్టేయడమ్మా నీకంటే చెప్పలేవు. ఏదో 1 2 చెప్పగలుగుతాడు. అలాగే ఈయన కూడా 1 2 చెప్పగలుగుతాడు. చెప్పలేకపోవడం ఏం లేదు.
కానీ ఏ రోజు ఏం వండి పెట్టామంటే చెప్పలేడు. ఎందుకని సర్వత్ర సమబుద్ధయ. నువ్వేది వండినా నాకు నా ఆరోగ్యం కోసం, నా ఆనందం కోసం అమృత పదార్థమే, అంతే. వాళ్ళ ఆవిడ వండింది తినేసాడు అంతే, ఏ డౌట్ లేదు. ఒక్కరోజైనా డౌట్ రావాలి కదా, ఏం వండుతుంది ఇవిడని. వస్తే మాత్రం ప్రయోజనం ఉంది, గరిట ఆవిడ చేతులు, నువ్వేం చెయ్యి, అంతేనా కదా. కానీ సరైనటువంటి పద్ధతుల ఆలోచన ఏమిటి? సర్వత్ర సమబుద్ధయ. ఇదంతా ఈశ్వర ప్రసాదమే. ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తెస్తుంది? సృష్టిలో లేదు, ఎక్కడి నుంచి తెస్తున్నాడు లేదు కదా. కాబట్టి ఈ సృష్టిలో నీకు ఏది లభించినా అది ఈశ్వర ప్రసాదమే. ప్రసాద బుద్ధేషు హానిరస్యోప నజాయతే. ఎవడికైతే ఈ ప్రసాద బుద్ధి ఉంటుందో వాడికి విషం కూడా అమృతతుల్యమవుతుంది అని భాగవతం చెప్తుంది. ప్రహ్లాదుడు చెప్పాడండి ఈ మాట. హిరణ్యకశిపుడు కలకోట విషాన్ని ఇచ్చి తాగమంటాడు. నా ముందు తాగు, వీళ్ళందరూ మాయ చేస్తారు. నీ మీద ప్రేమతోటి చిన్నపిల్లవాడు అని దయ కరుణ కలిగి నిన్ను వాళ్ళు సరిగా నేను చెప్పినట్టు చేయలేదు, శిక్షించలేదు, నా కళ్ళ ముందు తాగంటాడు. ఎందుకని కఠిన హృదయంతో ఆయన శిక్షించాలి. అప్పుడు ఈ మాట అంటాడు అన్నమాట, నాకు అన్నీ ఈశ్వరుడు ప్రసాదమే, నాకన్నీ నారాయణుడి ప్రసాదమే. మరి మా నారాయణుని నీ విషయం ఏం చేయాలి? నాలో ఎప్పుడూ ఉన్నది నారాయణుడే, నేనేం పుచ్చుకున్నా నారాయణ ప్రసాదమే, చెందేది కూడా నారాయణుడికి. ప్రసాదం చెందేది కూడా ఎవరికి? నారాయణుడికే అనే దృఢమైన విశ్వాసం ఉంది నాకు. నన్ను నీ విషయం ఏమీ లేదన్నాడు. ఎంత ధైర్యంగా చెప్తాడు. 8 ఏళ్ల బాలుడు తండ్రికి చెప్తున్నాడు ఈ మాట. ఏమంటాడు పైగా? ఈ విషయం నన్ను ఏమీ చేయదంటాడు. అయితే తాగేస్తాడు. మరి అది అమృత పదార్థంగా ఎలా ఎవరు మార్చారు ఇప్పుడు? సర్వత్ర సమబుద్ధయ. అతనిలో ఉన్న సమబుద్ధియే. అర్థమైందండి. నిజంగా అది విషమే అయినా నీకు గనక సమబుద్ధి గనక ఉన్నట్లయితే అది నీకేం ప్రమాదాన్ని కలిగించదు. విషమబుద్ధి గనక ఉన్నట్లయితే అమృతం కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. రోజు మంచి ఆహారాన్ని తినవచ్చు, కానీ దాని ఎందుకు సందేహం ఉందనుకోండి, అవిశ్వాసం ఉందనుకోండి, ఆవిడ మంచిగా రోజు మంచి శ్రద్ధతో ఆహారం తయారు చేసి పెట్టినా నిన్న ఏదో తిన్నానండి అందుకు తేడా వచ్చేసి, నేను వండిందే కదా నువ్వు తినదు, నేను అన్ని నీకు సరిపడేవేగా వండుతాను, అయినా సరే ఏదో పెట్టావు నాకు తేడా వచ్చి. కాబట్టి మరి దానికి సమాధానం చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. కానీ మరి ఆ సమబుద్ధి లేకపోయిన వాడికి భగవత్ సాక్షాత్కారం వీలు కాదు. కాబట్టి తప్పక మనం ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు 24 ఇంద్రియాలకి అవతల ఉన్న 25వ వాడుగా ఉండాలి, నేనుగా ఉండాలి. అంతేగాని కిందకి దిగొచ్చి విషమ బుద్ధిని పొందకూడదు. అర్థమైందండి. తర్వాత సమబుద్ధి తర్వాత ఏముండాలి? తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. మూడో లక్షణం చెప్పాడు ఇప్పుడు. మీరు నన్ను నా దర్శనాన్ని పొందాలి అంటే, భగవద్ దర్శనాన్ని పొందాలి అంటే ఆ ప్రాప్తి ఉంటే తప్ప పొందలేమండి. ఇది లోకల్లో అందరూ అనే మాట. మీరు భగవద్ దర్శనాన్ని పొందాలంటే ఏం ఉండాలి? మీకు ప్రాప్తం ఉండాలండి బాబు, లేకపోతే కుదరదు. మీరు ఏదో అర్జెంటుగా ఇక్కడ నుంచి టికెట్లు బుక్ చేసుకుని అది చేసుకుని ఇది చేసుకుని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించాలని గెట్ రెడీ అయిపోయాడండి. కానీ అర్జెంటుగా ఏదో మార్పు వచ్చింది అక్కడ వ్యవహారం, వెళితే తిరిగి రావండి అన్నాడు అంతే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్. ఏం చేస్తాం? రోజు వార్తలు వస్తున్నాయి కదా. మీరు ఎవరైనా కావచ్చు, వెళితే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత, మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు, ఇప్పుడున్న పరిస్థితి అది అని మీకు వార్తలు చేరినాయి. మీరు ధైర్యం చేసి వెళతారా? ఈశ్వరుడి మీద భారం వేసి ఆగిపోతారా? అదిగో భగవంతుడు నమ్మవచ్చేమో కానీ ఈయనకి ఏ బుద్ధి కలుగుతుందో మనకు తెలియదు కదండి. రాత్రితో వచ్చింది పొద్దునకు అమలు చేసేస్తే ప్రమాదం వస్తుంది కదా. ఏం చేస్తాం? ప్రాప్తిలో లేదని ఈసారికి సర్దుకుంటాం లేండి అని సమాధానం చెప్పుకున్నాం. అంతేనా కదా? ప్రాప్తి అంటే ఏమిటో చెప్తున్నాడు. ప్రయత్నం చేత, గాఢమైన ప్రయత్నం చేత సాధ్యమయ్యేదే ప్రాప్తి. తే ప్రాప్నువంతి. ఇలా గాఢమైన ప్రయత్నం లేకపోతే నువ్వు పొందలేవు. ఆ గాఢమైన ప్రయత్నం ఉండాలి అంటే మూడవ లక్షణం కూడా ఉండాలి. అదేమిటి? సర్వభూత హితేరత.
ఇంద్రియ నిగ్రహం ఉండాలి, సమబుద్ధి ఉండాలి, సర్వభూతహితే రతాః, అన్ని భూతములకు నువ్వు వాటి హితము కొరకు జీవించేటటువంటి జీవితం ఉండాలి. అప్పుడు నువ్వు నన్ను దర్శించగలుగుతావు. అదే నీకు ఈశ్వరానుగ్రహాన్ని కలిగిస్తుంది, అదే నీకు ప్రాప్తిని కలిగిస్తుంది. తర్వాత క్లేశో అధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సృష్టి రెండు రకాలుగా ఉన్నదని పూర్వ సూత్రాలలో చెప్పాడు. ఒకటి వ్యక్తము, రెండు అవ్యక్తము. సృష్టి ఎలా ఉందండి? వ్యక్తము, అవ్యక్తము. అర్థమైందండి? ఎలా తెలుసు మీకు వ్యక్తము అవ్యక్తం ఎలా గుర్తుపట్టాలి? తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లికి తెలుసా తెలీదా? తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లికి తెలుసా తెలీదా? ఆహా, ఎలా ఉన్నాడు చెప్పమ్మా? తెలీదు. ఎలా ఉన్నాడో చెప్పు. తెలీదు. ఉన్నాడని చెప్తావే కానీ ఎలా ఉన్నాడు తెలీదు. దుఃఖిస్తున్నాడా, ఆనందంగా ఉన్నాడా తెలీదు. పొడుగ్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా తెలీదు. కొన్ని గిరజాల చుట్టుందంటావా, మామూలు చుట్టుందంటావా తెలీదు. మంచివాడంటావా, చెడ్డవాడంటావా మళ్ళా తెలీదు. ఇప్పుడేదో తెలుసు అన్నావు. అవ్యక్తంగా తెలుసు. తెలుసు, అవ్యక్తంగా తెలుసు. వ్యక్తంగానే తెలియక్కర్లే, అవ్యక్తంగా కూడా తెలుస్తుంది. కాబట్టి నీ గర్భస్థ శిశువు గురించి నీకు తెలుసా తెలీదా? అవ్యక్తంగా తెలుసు. సరే, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ 3 నెలలు అయిరా చెప్తా అని ఏమిటంటే అప్పుడు వ్యక్తం అవుతాడు వాడు. అప్పుడు అందరూ నాకు తెలుసు, నీకు తెలుసు. కాబట్టి వ్యక్తంగా కనబడినప్పుడు ఎవరైనా గ్రహించగలుగుతారు. అవ్యక్తంగా ఉన్నప్పుడు గ్రహించిన వాడే తేలివైన వాడు. ఉదాహరణ చెప్తా. ఈ ప్రశ్నలన్నీ వేసేసాడు కదా, ఇప్పుడు రాత్రికి మదన వచ్చింది. ఎలా ఉన్నాడో ఏమిటో, ఎలా ఉన్నాడో ఏమిటో అన్నాడు. పొద్దున డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, ఆవిడ అడుగుదాం. నాకంటే జ్ఞాని కదా, బాగా అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ ద్వారా స్కానింగ్ చేస్తాం కదా. ఈ ప్రశ్నలన్నీ ఆవిడ వేద్దామని వెళ్ళి డాక్టర్ వేసింది. ఈ ప్రశ్నలన్నీ ఆవిడేం చెప్పి ఆరోగ్యంగా ఉన్నాడో లేదో చెప్పడం వరకే నా పాత్ర. నువ్వు అడిగిన ప్రశ్నలో ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా ఉంది అక్కడ? నేను ఎంతసేపు బిడ్డ బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా కదులుతున్నాడు, బాగా గ్రోత్ ఉంది, ఏ రకమైన ఇబ్బంది లేదు, నీకు ఇబ్బంది లేదని అంతవరకు చెప్పగలను. కానీ నా జ్ఞానంతో నువ్వు అడిగిన ప్రశ్నలకి వ్యక్తమైతే తప్ప ఎవరు చెప్పలేరు. కాబట్టి సృష్టి 2 భాగాలుగా ఉన్నది. అవ్యక్తంగానూ ఉన్నది, వ్యక్తంగానూ ఉన్నది. అసాక్షాత్ సృష్టికర్తమైన నీకే తెలియదు. ఇప్పుడు ఆ పిల్లవాడికి సృష్టికర్త ఎవరు? ఆ తల్లిదండ్రులేగా. కానీ మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి తెలుసు అంటావా? ఎన్ని ప్రశ్నలు వేసినా అతడు వ్యక్తమయ్యేదాకా ఆ తల్లిదండ్రులు ఏ సమాధానం చెప్పజాలరు. అలాగే అవ్యక్తం అక్షరం రెండో లక్షణం చెప్పాడు. ఏమిటది? క్షరం అంటే నశించిపోయేది, అక్షరం అంటే నశించనిది. నీవు అవ్యక్తమైనటువంటి అక్షరమైనటువంటి స్వరూపాన్నే తెలుసుకోవాలి. మనలో ఏమున్నాయి? స్వరూపం ఒకటి ఉంది, స్వభావం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి స్వభావం ఉందా లేదా? ఉంది కదా. స్వరూపంతో పాటు స్వభావం కూడా ఉంది. అందరిలో ఉన్న స్వరూపమేమో సమంగా ఉంది, ఒకటిగానే ఉంది, వేరువేరుగా లేదు. స్వభావం మాత్రం వేరువేరుగానే ఉన్నది. ఇప్పుడు నేనని అంటున్నావు కదా, ఇందాక 25వది నేను అన్నావు కదా, 24 ఏమో ఇంద్రియాలు అన్నావు కదా. ఆ 25వ నేను స్వభావమా స్వరూపమా అనాలిగా. స్వరూపం కాదు, అక్కడ ఇంకా స్వరూపం దాకా రాలా. మనం కథ ఎక్కడ నడుస్తుందంటే స్వభావం దగ్గరే నడుస్తుంది. 24 ఇంద్రియాలని వాడుకుంటున్నవాడు ఎవడు? స్వభావ నేనే. మరి ఈ స్వభావ నేను వ్యక్త నేనంటావా అవ్యక్త నేనంటావా? వ్యక్త నేనంటావా అవ్యక్త నేనంటావా?
నీ లోపలే ఉందంటావా, నీ బయట కూడా ఉందంటావా? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నీవు చేసే ప్రతి పనిలోనూ ఆ స్వభావం కనబడుతుంది. నీ మాటలో కనబడుతుంది, నీ చేతలో కనబడుతుంది, నీ ఆలోచనలో కూడా కనబడుతుంది. స్వభావం మూడిట్లోనూ కనబడుతుంది. కోపధారి అయిన స్వభావం ఉన్నాడమ్మా, అప్పుడు అతని మాట కోపాన్నే వ్యక్తీకరిస్తుంది, ఆలోచన కూడా కోపాన్ని వ్యక్తీకరిస్తుంది, చేత అది కూడా కోపాన్ని వ్యక్తీకరిస్తుంది. ఈ రకంగా ఆ స్వభావంలో ఏమి ఉంటే అవే ఇక్కడ కనబడుతుంది. కాబట్టి స్వభావం అవ్యక్తంలోనూ ఉంది, వ్యక్తంలో కూడా ఉంది. ఇప్పుడు స్వభావాన్ని దేవుడు అంటే ఏమిటైతే, ఎందుకని అవ్యక్తం అక్షరం రెండో లక్షణం చెప్పాడు. కేవలం అవ్యక్తం అని చెప్తే ఈ స్వభావాన్ని దేవుడు అనుకుని కూర్చున్నాడు. అప్పుడు నేనే దేవుడు అంట మొదలుపెట్టాడు. స్వభావాన్నే దేవుడని భావించి నేనే దేవుడు అని అహంకరించడం ప్రారంభించాడు. మనకి ఇలాంటి కథలు బోర్డు కనబడతాయి. సరే, ఏదేమైనప్పటికీ ఆ స్వభావ నేను మాత్రం దేవుడు కాదు. ఎలాగా? అది వినాశి, మారిపోతున్నది. ఇందాక దేవుడికి 3 లక్షణాలు ఇచ్చాడు. ఏమిటది? ప్రకాశం, కదలనివాడు, మారనివాడు. ప్రకాశము, కదలనివాడు, మారనివాడు. మరి స్వభావం మారిపోతుంది కదా, కదిలిపోతుంది కదా. ప్రకాశం కాదు కదా. నీ గాఢ నిద్రావస్థలో నీ స్వభావం నీకు ఉందా లేదా? ఉందా లేదా? నీ గాఢ నిద్రావస్థలో నీ స్వభావం నీకు ఉందా లేదా? ఉంది. డార్మెంట్గా ఉంది, తెర వెనక్కి పోయింది. లేవగానే తెర ముందుకు వచ్చింది. తెర వెనక ఉంటే అవ్యక్తం, తెర ముందుంటే వ్యక్తం. కానీ దాని రెండవ లక్షణం ఏంటి? అక్షరం. కానీ మరి అవినాశి కాదుగా, వినాశిత్వమే. నీవు గనక ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావండి, అప్పుడు నీ స్వభావం కూడా వెళ్ళిపోయింది. అది మిగిలిపోతుందా? మిగలడం లేదు. మరి అప్పుడు అది కూడా క్షరమే కదా. ఈ శరీరం పోతే శరీరంతో పాటే స్వభావం కూడా పోతుంది. శరీరం పోయి స్వభావం మిగిలిపోతుంది ఎక్కడన్నా? అవకాశం లేదు. కాబట్టి అది క్షరమే కానీ అక్షరం కాదు. కాబట్టి స్వభావం భగవంతుడు అనే అవకాశం లేదు. తప్పక నీవు 26వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అది అక్షరం, అవ్యయం, అప్రమేయం. చాలా జాగ్రత్తగా మనం 25వ స్థానం నుంచి అక్కడికి ఎక్కాలి. ఇప్పుడు 26వ స్థానానికి ఎక్కాలి. ఆ 26వ స్థానం కూటస్థం, అచలం, ధ్రువం. అది కదలదు, మారదు, అది ప్రకాశం. మనమందరం నిద్రపోతున్నప్పుడు కళ్ళకి చీకటి వస్తుందో రావడం లేదా? కళ్ళకి చీకటి వస్తుందా, మనసుకు చీకటి వస్తుందా, బుద్ధికి చీకటి వస్తుందా? నిద్రపోయేటప్పుడు కళ్ళకి చీకటి వస్తుందా, మనసుకు చీకటి వస్తుందా, బుద్ధికి చీకటి వస్తుందా? చీకటి అనే అనుభవం ఉందా లేదా? చీకటి అనే అనుభవం లేకపోతే నిద్ర వస్తుందా? రాదు. డే లైట్లో పడుకోమంటే సూర్యుడిలోకి వెళ్ళి పడుకోమంటే పడుకోలేదు. అలా అక్కడ కూడా మళ్ళీ ఏదో ఏర్పాటు చేసుకోవాలి, కళ్ళ గంతలు కట్టుకోవడం ఏదో ఏర్పాటు చేస్తే తప్ప అది వీలుగా. కాబట్టి ఆ జాగ్రత్తగా గమనిస్తే నీ స్వరూపం కూడా ప్రకాశమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ స్వభావం కాకపోవచ్చు కానీ స్వరూపం మాత్రం ప్రకాశమే. నీ స్వరూపం మారనిదే, నీ స్వరూపం కదలనిదే. ఆ స్వరూప స్థితిలో ఉన్నంతసేపు నీవు ఈశ్వరుడు ఒకటే. స్వభావ స్థితిలోకి రాగానే జీవుడు. రోజువారీ జీవితం స్వరూప స్థితిలో ఉండి మనం నడుపుకుంటున్నామా, స్వభావ స్థితిలో ఉండి నడుపుకుంటున్నామా? స్వభావమేమో చీకటి, మారిపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. స్వరూపమేమో ప్రకాశం, మారదు, కదలదు. చాలా జాగ్రత్తగా నిన్ను ఈ రకంగా అధ్యయనం చెయ్యి. పూర్వం 3 లక్షణాలు చెప్పాడు కదా. ఇంద్రియాల మీద ఆధిపత్యం ఉండాలి నీకు. అలాగే సర్వభూత హితే రతాహ, సకల భూతముల యొక్క హితమును కోరేటటువంటి వాడు దయాస్వరూపుడవై ఉండాలి. ఇంకే ఉండాలి బాబు?
సమబుద్ధయ, సర్వత్ర సమబుద్ధయ. ఏది దివోపది గుర్తు లేదు. సర్వత్ర సమబుద్ధయ అనే 3 లక్షణాలు ఉంటేనే నీవు నన్ను గుర్తించగలుగుతావు అని చెప్పి ఇప్పుడు దానికి కన్ఫర్మేషన్ ఈ సూత్రంలో చెప్తున్నాడు. మళ్ళా చదువు. అంటే ఇప్పుడు చదివింది. ఇంతకీ భగవంతుడిని కనుక్కోవడం ఈజీయా కష్టం? ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా. భగవంతుడు అంటే ప్రకాశం, భగవంతుడు అంటే కదలనివాడు, భగవంతుడు అంటే మారనివాడు. నీ స్వరూపం గురించి కూడా చెప్పారు. నీ స్వరూపం కూడా ప్రకాశమే, నీ స్వరూపం కూడా కదలనిదే, నీ స్వరూపం కూడా మారనిదే. మరి ఇప్పుడు ఇలా గుర్తించాలంటే సులభమా కష్టమా? కష్టమేనా? అందుకనే మానేశాడు ఆ పని చేయడు. అందుకనే క్లేశ అక్కడ మొదలుపెట్టాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్త క్లేశోధికతరస్తేషాం అవ్యక్తం ఆసక్త చేతస అవ్యక్తం ఆసక్తం చేతసాం. ఇంకా అవ్యక్తం మీద దృష్టి ఉంటే తప్ప, గుర్తించాలనేటటువంటి ఆసక్తి ఉంటే తప్ప, ఆ అక్షరమైన దాన్ని గుర్తించాలనే ఆసక్తి ఉంటే తప్ప, దాని మీదే దృష్టి నిలిపిన చైతన్యం ఉంటే తప్ప. మనం ఎటువైపు తిరిగిపోయింది మన చైతన్యం? ఇంద్రియాల వైపు, ఇంద్రియ వ్యవహారం వైపు, ఆ వ్యవహారంలో వచ్చే విషయానందం వైపు తిరిగిపోయింది. అందువల్ల స్వభావజనితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం, స్వభావజనితమైన దుఃఖాన్ని కూడా అనుభవిస్తాం. కాబట్టి ఎవరైతే ఈ స్వభావజనితమైనటువంటి ఆనందాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నారో వాడే జీవుడు. ఈ శరీరం ఇప్పుడు ఎవరికి అవసరం? భగవంతుడికి అవసరమా, జీవుడికి అవసరమా? భగవంతుడికి అవసరం లేదు. ఎందుకని? ఆయన అన్ని శరీరాలలోనూ ఉన్నాడు, సర్వవ్యాపకంగా ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ శరీరమే కావాలి ఎందుకంటాడు? థ్యాంక్స్. అదేనండి, జాగ్రత్తగా గమనిస్తే మరి ఆ జీవుడు మాత్రమే ఈ శరీరాన్ని కోరుతున్నాడు. తల్లి గర్భంలో ఈ శరీరాన్ని నిర్మిస్తున్నవాడు ఎవడయా అంటే జీవుడే. ఎటువంటి శరీరమైనా సరే నిర్మిస్తే ఆ నిర్మాణం అంతా ఎవరు చేయాలి? జీవుడే చేయాలి, తప్పదు. రేపొద్దున ఈ శరీరం అవసరం లేదని నిర్ణయం కూడా ఎవరు చేయాలి? దేవుడు చేయాలా, జీవుడు చేయాలా? జీవుడే. హరి. ఏ రోజైతే జీవుడు ఈ శరీరం నాకు ఉపయుక్తం కాదు అని నిర్ణయం చేస్తాడో ఆనాడు పాము కుబుసాన్ని ఎట్లా త్యజించాడో అలాగే ఈ శరీరాన్ని త్యజించేస్తాడు, మరొక శరీరాన్ని ధరిస్తాడు. కాబట్టి తప్పక మానవ జీవితంలో మనం అవ్యక్తాన్ని, అక్షరాన్ని తప్పక తెలుసుకోవాలి. చదువు. అవ్యక్తాహి గతి దుఃఖం దేహవప్తిరవాప్యతే. అంటే అర్థం ఏంటి? కష్టమని నువ్వు గనక ఈ అవ్యక్తాన్ని, అక్షరాన్ని గనక తెలుసుకునే పనిని గనక మానేస్తే అప్పుడు నీకు దుఃఖం తప్పదు. కేవలం వ్యక్త ప్రపంచంతో, కేవలం వ్యక్తమైనటువంటి శరీరంతో, కేవలం వ్యక్తమైనటువంటి విషయ వ్యవహారంతో మాత్రమే నువ్వు సంబంధం పెట్టుకున్న వాడివైతే నీవు జ్ఞానాన్ని పొందలేవు. అందువలనప్పుడు నీవు దుఃఖాన్ని పొందుతావు. చాలా జాగ్రత్తగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎంత కష్టమైనా సరే నువ్వు ఆ అక్షర స్థితిని తప్పక తెలుసుకోవాల్సిందే. ఏతు సర్వాణి కర్మాణి మహి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అంటే అర్థం సరిగా అర్థమయ్యేది చదవలేదు. అలా చదువు. ఏతు సర్వాణి కర్మాణి, నువ్వు చేసే ఏ పనైనా సరే జననం నుంచి మరణం దాకా చేసేవన్నీ పనులే కదా. ఆ పనులన్నీ అది నాయందే నువ్వు వదిలిపెట్టేసినట్లయితే, కర్మఫలాన్ని ఎవరికి అర్పించాలంటే ఇప్పుడు
మయి సన్యస్య అవ్యక్తమైనటువంటి అక్షరమైనటువంటి నా యందు నీవు వాటిని వదిలివేసినట్లయితే, వాటి యందున్న ఆసక్తిని వదిలివేసినట్లయితే. ఆ పనులను ఎందుకు చేస్తున్నావు? ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి. ఆసక్తి లేకపోతే చేయలేవుగా. కాబట్టి ఆ ఆసక్తిని ఈశ్వరుడు కోసం నువ్వు త్యజించడం రావాలి. సన్యాసం అంటే ఏమిటి? ఆసక్తిని త్యజించడం, కర్మలను త్యజించడం కాదు. కర్మల యందున్న ఆసక్తిని త్యజించడం. ఎవరి కోసం త్యజించాలి? ఈశ్వరుడు కోసం. పొద్దున కూడా చెప్పా, నీవు భోజనం చేస్తున్నావు, ఈశ్వరుడు కోసం భోజనం చేశానన్నావు, అప్పుడు అదేమైంది? ప్రసాదమైంది. స్నానం చేస్తున్నావు, ఈశ్వరుడు కోసం స్నానం చేశానన్నావు, అప్పుడేమైంది? తీర్థ స్నానం అయింది. అదే చెంచా నీళ్లు పుచ్చుకున్నావు, ఏమని పుచ్చుకున్నావు? ఈశ్వరుడు కోసం పుచ్చుకున్నానన్నావు, అప్పుడేమైంది? అభిషేక తీర్థమైంది. అలాగే ఈశ్వరుడు కోసం అన్నం మానేశాను, ఉపవాసం ఉన్నాను, మరి అప్పుడు అది ఉపవాసం అయింది. అంతేనా కదా? ఇంతకీ ఏం చేశాడు? అన్నం తింటాం మానేశాడు అంతే. కానీ మరి అది ఈశ్వరుడు కోసం చేస్తే ఏమిటండి? ఉపవాసం అయింది. అదే రాత్రి నిద్రపోవడం ఈశ్వరుడు కోసం మానేశావు, అప్పుడేమైంది? జాగరణ. సరేనండి. ఏ కర్మ అయినా సరే దాని యందున్న ఆసక్తిని త్యజించి ఈశ్వరుని కొరకు గనక నువ్వు చేసినట్లయితే, ఆ నిమిత్తాన్ని గనక మార్చినట్లయితే, మయి సన్యస్య నాయందే నువ్వు సమర్పించినటువంటి భావాన్ని గనక కలిగిన వాడవే గనక అయినట్లయితే అప్పుడు నువ్వు తప్పక నన్ను తెలుసుకోగలవు. మయి సన్యస్య. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. వాటిని వదలగానే నీకు ఒక శక్తి కలిగింది. అవి ఉన్నంతసేపు కలగదు. కర్మల యందు ఆసక్తి ఉన్నంతసేపు అన్యభావనే కలుగుతుంది. జీవుడు వేరే దేవుడు వేరే అనిపిస్తుంది అంతే. ఎప్పుడైతే కర్మల యందున్న ఆసక్తిని విడుస్తావో అప్పుడు అనన్య భావన కలుగుతుంది. దీనికి ఏమని చెప్తాం? మీ ఆవిడ ఎందుకోసం పెళ్లి చేసుకున్నావు అని భర్త గారిని అడిగాం. ఏం చెప్తాడంటావు? ఏదైనా చెప్పచ్చు. సమాధానాలు ఎన్ నెంబర్ ఆఫ్ సమాధానాలు ఉన్నాయి, అవునా కాదా? సరైన సమాధానం ఏమిటి? ఎవరికి వాళ్ళకు వాడు చెప్పే సమాధానం కరెక్ట్ అనిపిస్తుంది, అంతేనా కదా? ఎందుకని ఆ దృష్టితో ఉంటాడు కాబట్టి, ఆ ఆసక్తితో ఉంటాడు కాబట్టి. ఒక ఆయన ఏమన్నాడంటే, నేను అడిగినవన్నీ వండి పెడుతుంది కాబట్టి భార్యను చేసుకున్నాను. కరెక్టేనా కదా? కర్మలకి ఎలిజిబిలిటీ కోసం ఏమో అది కూడా చాట్ జీపీటీని అడుగుతుంటాడు మధ్య అది ఏదో ఒక కర్మే కదా. ఆ కర్మయందు ఆసక్తి చేత నువ్వు వివాహం చేసుకున్నావు, అర్థమైందండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు సమాధానం? ఆ ఆసక్తిని నా యందు త్యజించు, అప్పుడు నీకు అనన్యభావం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అనన్య స్థితిని, అనన్యభావ స్థితిని పొందడం కోసం నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నేను ఒకటే అని. అనన్యం అంటే అర్థం ఏంటి? నువ్వు నేను ఒకటే, నువ్వు నేను ఒకటే. అన్యం అంటే ఏమిటి? నువ్వు వేరే నేను వేరే. అర్థమేనండి? ఇద్దరి మధ్య తగాదా ఎప్పుడు వస్తుంది? నువ్వు వేరే నేను వేరే అంటేనే. నువ్వు నేను ఒకటేనంటే అన్నీ క్షమించేయడమే. కాబట్టి నువ్వు నేను ఒకటే అనేటటువంటి అనన్యమైనటువంటి ప్రజ్ఞ, స్థితి, బుద్ధి, ఆ దృష్టిని పొందడం కోసమని నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడట. అప్పుడు మరి ఉత్తమమైన భావమేనా? ఈ మాటలు మనం చెప్పలేదులేండి, రుక్మిణి గారు చెప్పారు. అమ్మా, కృష్ణుడే ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అడిగారు. ఆయనకి నాకు అనన్యభావం కోసం ఇద్దరం విడదీయరావడానికి వీలుగా అన్నటువంటి వాళ్ళను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. చూడండి ఎంత ఉత్తమమైన సమాధానం. కాబట్టి అటువంటి విడదీయరానటువంటి స్థితిలో ఉండాలి అంటే నువ్వు ఈ రకమైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కర్మల యందు ఆసక్తి ఉన్నంత వరకు నువ్వు ఈ స్థితిని పొందలేవు. ఎందుకు కర్మల యందు ఆసక్తిని త్యజించాలి? అనన్య భావన, ఈశ్వరుడితో నాకు భేదం లేదు అనేటటువంటి స్థితిని పొందటం కోసం ఆ భేద దృష్టితో చేయబడుతున్నటువంటి కర్మల యందున్న ఆసక్తిని త్యజించాలి.
అది ఉన్నంతకాలం నీకు అనన్యభావం సిద్ధించదు, శివజీవైక్యం సాధ్యపడదు. ఎప్పుడు సాధ్యమైంది? కర్మల యందు ఉన్న ఆసక్తిని ఈశ్వరార్పణ బుద్ధితో సన్యసించడం ద్వారా. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. ఇప్పుడు నువ్వు చేసే పనులన్నింటిలో చనిపోవడం అనే పని కూడా ఒక పని ఉందా లేదా? పుట్టడం అనే ఒక పని ఎలా ఉందో చనిపోవడం అనే పని కూడా ఒక పని ఉంది ఇక్కడ. అది కూడా ఒక పనే, కర్మలో భాగమే. కాబట్టి అనన్య భావాన్ని పొందినట్లయితే నీకు ఒక అవకాశం వస్తుంది. ఏమిటయ్యా అంటే మళ్ళా పుట్టక్కర్లేదు, మళ్ళా పోవక్కర్లేదు. అది అన్యభావంలో ఉంటే వీలు కాదు. నువ్వు వేరే నేను వేరే అన్నంతకాలం మళ్ళా పుట్టాల్సిందే, మళ్ళా పోవాల్సిందే. అనన్యభావాన్ని గనక కష్టమైనప్పటికీ నువ్వు గనక సంపాదించినట్లయితే, కర్మల యందున్న ఆసక్తిని సన్యసించి గనక నువ్వు సంపాదించిన వాడు అయితే నీకు ఒక ఫలితం కలుగుతుంది. ఏమిటది? మరల మృత్యు సంసార సాగరంలో పుట్టవలసిన అగత్యం రాదు. సంసారం అనే దాన్ని సాగరంతో ఎందుకు పోల్చారు? అసలు ఏదో అంతులేనిదని, తరించడానికి వీలు కానిదని రకరకాల అర్థాలలో చెప్తారు. కానీ వాస్తవానికి అర్థం ఏమిటి? అసలు సాగరం అనే శబ్దానికి అర్థం ఏమిటి? అలాగే ఎందుకు పోల్చాలి? ఎంత లోతో తెలియదు. అదేంటంటే సాగరం యొక్క లోతును అంచనా వేయడానికి వీలు కాదు. పసిఫిక్ మహాసముద్రం ఒక లోతులో ఉంటుంది, అంటార్కిటిక్ మహాసముద్రం ఒక లోతులో ఉంటుంది, హిందూ మహాసముద్రం మరొక లోతులో ఉంటుంది. ఒక సముద్రంలో ఉన్నట్టుగా ఒక చోట ఉన్నట్టు మరొక చోట ఉండదు. ఎక్కడ ఎలా ఉంటుందో నీకు తెలియదు, అనుభవించినాకే తెలుసు. కాబట్టి మనం కూడా పుట్టగానే సంసారం అనేటటువంటి సాగరంలో ప్రవేశించాం. 100 ఏళ్ల జీవితం నీది ఎలా జరుగుతుందో కొద్దిగా చెప్పమని అడిగాం. ఎవరైనా చెప్పగలుగుతారా? అనుభవించినంత మేరకు చెప్పమంటే చెప్పగలడేమో, కానీ మిగిలిన 50 ఏళ్ళు ఎలా జరుగుతుందో చెప్పండి అంటే చెప్పడానికి వీలు కాదు. అలా చెప్పడానికి వీలు కాదని చెప్పడం కోసమని సాగరం అనే ఉపమానాన్ని వేశారు. చెప్పడానికి వీలు కాదు. కానీ ఆ మృత్యు సంసార సాగరంలోని ధరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటి? ఈశ్వరుడితో అనన్య భావాన్ని పొందటం. కాబట్టి తప్పక ఆ అనన్య భావాన్ని కష్టమైనదైనా సరే ప్రయత్నించి పొందాలి. అప్పుడే నీవు ఈ సంసార సాగరంలో నుంచి బయటపడగలుగుతావు. జనన మరణ రూప సంసార సాగరం, వేరేంకేం లేదు. ఇది లోపల ఉందా బయట ఉందా? సంసార సాగరం లోపల ఉందా బయట ఉందా? లోపల ఉందా బయట ఉందా? పోయి ChatGPT. సంసార సాగరం లోపల ఉందా బయట ఉందా? లోపల ఉందా బయట ఉందా? ఏం చెప్తావు? నువ్వు వేరే నేను వేరే. ఎందుకంటే ఆయన ఫాలో కావట్లేదు. 3 శ్లోకాల నుంచి ఫాలో అవటాలి, అక్కడ దాంట్లో బిజీగా ఉన్నాడు, అందుకని అడిగింది. అదేనండి, నీవు వేరే నేను వేరే అనే అన్యభావన వల్ల ఉదయించినదే సంసారం. నీవు వేరే నేను వేరే అనకపోతే అక్కడ సంసారమే లేదు అసలు. యాజ్ సింపుల్ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అనన్య భావాన్ని గుర్తించాలి. దేవుడు ఒక్కడే. ఎప్పుడు? 26వ స్థానంలో ఉంటే, 25లో ఉండి చెప్పకూడదు. స్వభావంలో ఉండి దేవుడు ఒకడే అంటే అహంకారం బలపడుతుంది. స్వరూపంలో ఉండి చెప్తే అహంకారం నిరసించబడుతుంది. ఎప్పుడైతే అనన్య భావం వల్ల సంసార సాగరం నశించబోయిందో అప్పుడు అహంకారం నిలబడడానికి అవకాశమే లేదు. అహంకారం యొక్క పాదు మూలమైనటువంటి సంసార సాగరం లేనే లేదు, అసలు లేదు. అది చాలా పెద్దగా ఉంది, అనంతంగా ఉంది, లోతుగా ఉంది, చెప్పడానికి వీలు లేకుండా ఉంది, తోచడానికి వీలు లేకుండా ఉంది, అసలు దాని గురించి వివరించడానికి వీలు కాదు అన్న లక్షణాలన్నీ భ్రాంతే, అవి లేనివే. ఎప్పుడు? స్వరూప జ్ఞానంలో ఉండి మాట్లాడితే, 26వ స్థానమైనటువంటి స్వరూపంలో నిలబడి మాట్లాడితేనే అది సత్యం. అదే 25లో స్వభావంలో ఉన్నావు, అప్పుడేమైంది?
అవన్నీ సత్యమే. ఎందుకని అనుభవిస్తున్నావుగా మరి. నేను పుట్టానంటున్నావుగా. ఏమంటే మీరు ఎప్పుడు పుట్టారండి? అప్పుడెప్పుడో ఫలానా తేదీన ఫలానా నెలలో ఫలానా సంవత్సరంలో నేను పుట్టానండి అంటావున్నావా లేదా? మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసేవయ్యా? చాలా చేశానండి బాబు. అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అలా చేశాను, ఇలా చేశాను, అది చూశాను, ఇది చూశాను, ఏవో చెప్తావా లేదా? నీకున్న తెలివితేటలు, నీకున్న అనుభవం మేరకు పిల్లవాడైనా చెప్తాడు, పెద్దవాళ్ళైనా చెప్తాడు. కానీ మరి అవన్నీ ఎందులో భాగం? జన్మ మృత్యు రూప సంసార సాగరంలో భాగం. అవన్నీ నువ్వు వేరే నేను వేరే అనటం వల్ల వచ్చినటువంటి నిర్ణయాలు. కాబట్టి మానవ జీవితం మొత్తం మీద ఎంత కష్టమైనా పొందదగినటువంటి నిర్ణయం అనన్య భావన. అది మనం ఈశ్వరుడితో పొందాలి, పరమాత్మతో పొందాలి, బ్రహ్మముతో పొందాలి. 7వ శ్లోకంలో సెకండ్ చదువుతాం. భవామిన చిరాత్ పార్థ మయ్యా వేసిత చేతసాం. వెంటనే మనకి డౌట్ రావాలొద్దా? ఎంత కాలంలో నాకు ఈ సంసార సాగరం లేదని తెలుస్తుంది? ఉంది పోగొట్టుకోవాలి కరెక్టా, లేదని తెలుసుకోవడం కరెక్టా? అజ్ఞానం ఏమనుకుంటాడంటే అది ఉంది పోగొట్టుకోవాలి, జ్ఞానం ఏమంటాడంటే అది లేదంటాడు. స్వభావ స్థానం వరకే ఉన్నవాడు అజ్ఞాని. వాడు ఎంతసేపు ఏమంటాడు? లేకపోవడం ఏంటి, నాకు అనుభవంలో కనబడుతుంటే. రోజు కొట్లాడుతూనే ఉన్నాగా, భోజనం కోసమో ఉద్యోగం కోసమో ఏదో ఒక పోరాటాన్ని చేస్తూనే ఉన్నాగా, ఏదో ఒక ప్రపంచంలో నేను పనిచేస్తూనే ఉన్నాగా. ఈ సంసారం, ఈ ప్రపంచం లేదంటే ఏమిటి? ఉంది, అక్కడ కనబడుతోంది, అనుభవాన్ని అనుభూతికి వస్తోంది, సుఖదుఖాల అనుభవాలను ఇస్తోంది, ఆనందాన్ని అనుభవానికి ఇస్తోంది. నాకున్న అనుభవాలని ఈ ప్రపంచంతో, ఈ సంసార సాగరంతో. మరి అర్జెంటుగా ఇప్పుడు నువ్వు లేదంటే లేకుండా పోతుందే? పోదు అంటాడు. ఎందువలన? స్వభావం చేత పరిమితించబడ్డాడు కాబట్టి. ద్వైత బుద్ధి చేత. ద్వైత బుద్ధి అంటే అర్థం ఏంటి? నువ్వు వేరే నేను వేరే అనే లక్షణం చేత పరిమితించబడినంత వరకు బుద్ధి అనన్యభావం అనే అద్వైత స్థితికి చేరదు కాబట్టి అది వీలు కావడం లేదు. అదే అద్వైత దృష్టితో అనన్యభావంతో కనుక చూసినట్లయితే అసలు సంసారమే లేదు. లేని సంసారం నిన్నెట్లు బాధించింది? లేని సంసారం నీకెట్లు జనన మరణాలను ప్రసాదించగలిగింది? లేని సంసారం, లేని ప్రపంచం నీకు బంధం ఎలా అయింది? ఏమంటే మీరు లేదని అంటున్నారు, కానీ నేను ఈ జ్ఞానాన్ని పొందడానికి, ఇది లేదని చెప్పడానికి నాకు ఎంత టైం పట్టచ్చు? చూడండి, ఎన్నో ఆన్సర్లు ఉన్నాయి దాని మళ్ళీ ఎన్ నెంబర్ ఆఫ్ ఆన్సర్లు వచ్చేస్తాయి మళ్ళీ. ఎందుకని? దానికి అర్హతలు చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఇలాంటి ఉంటేనే ఆ యోగాన్ని నువ్వు పొందగలిగినావని చెప్పాడు. ఆ యోగాన్ని అనన్యభావం అనే యోగాన్ని, అనన్య యోగాన్ని పొందినవాడవైతేనే నువ్వు దీన్ని నిర్ణయంగా పట్టుకోగలుగుతావని చెప్పాడు. ఈ పరిణామం అంతా పూర్తి అయితే తప్ప అది లేదని నువ్వు చెప్పలేవు. అంతేనా కదా? ఎంతకాలం పెట్టచ్చు? మనకి సూటిగా చెప్తున్నాడు, అచిరాత్ పార్థ. ఎంత టైం పడుతుందండి? అచిరకాలంలోనే. అంటే అర్థం ఏంటి? అత్యంత తక్కువ. చిరకాలం అంటే చాలా కాలం. ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందో తెలియదు. కల్పాంతం దాకా కూడా పట్టచ్చు. కల్పాంతం అంటే 1400 కోట్ల సంవత్సరాలు. మరి ఇప్పుడు అప్పుడే చాలాసార్లు పుట్టిపోవాలి. అప్పుడు అంత దూరం పట్టదయ్యా బాబు. అచిరాత్ పార్థ. నీకు అనన్యభావం అనే యోగం కుదరగానే వెంటనే, వెంటనే, అచిరము అంటే వెంటనే ఈశ్వర సాక్షాత్కారం కలిగి లేదా ఆత్మ సాక్షాత్కారం కలిగి, నాకు ఈశ్వరుడికి భేదం లేదు, ఆత్మభావంలో నిలకడ చెందినటువంటి వాడికి ఏ రకమైన భేదభావములు లేవు కాబట్టి ఆ అనన్య యోగం లభిస్తుంది. తద్వారా ఆ అనన్యత వల్ల లేదని వెంటనే తెలిసిపోతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పారండి. మీరు బాగా నిద్రపోతున్నారా లేదా? ఎప్పటి నుంచి నిద్రపోతున్నారు? పుట్టక ముందు నుంచి తల్లి గర్భంలో కూడా నిద్రపోయావు, అంతేనా కదా? అప్పుడు కూడా అడిగింది, ఏమ్మా పిల్లవాడు లోపలంతా
బాగానే ఉందా? మెలకువ, కళ, నిద్ర తెలుస్తుందా? బాగా తిరుగుతున్నాడా? నువ్వు పడుకున్నప్పుడు ఆయన తిరుగుతున్నాడా? ఆయన పడుకున్నప్పుడు నువ్వు తిరుగుతున్నావా? అసలు ఏమన్నా మ్యాచింగ్ కుదిరిందా మీ ఇద్దరి మధ్య? ఇలా తల్లిని 36 ప్రశ్నలు వేసిన డాక్టర్ దాన్ని బట్టి అంచనా వేస్తుంది. సరే, టెస్ట్ కూడా చేస్తున్నారు అనుకోండి. సరే, ఏదేమైనప్పటికీ మనం నిద్రపోవడం అనే పని ఎప్పుడు మొదలుపెట్టాము? అంతేనా? రోజు కూడా ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? 4, 8, 12. అవకాశం ఉన్నంత మేరకు నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నానంటావా? తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానంటావా? అవకాశం ఉన్నంత మేరకు నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నావు కదా, అంతేనా కాదా? నిద్రలో ఉన్న చీకటి ఎప్పుడు పోయింది? అదేంటండి 12 గంటలు నిద్రపోతే పోవాలంటే మళ్ళీ అది కూడా 12 గంటలు పట్టాలి కదా. నిద్రపోయినంతసేపు ఏముంది అక్కడ? చీకటే ఉంది. అదొకటి. మాయ అంటే లేనిదని అర్థం. మాయ అంటేనే అసలు అర్థం ఏమిటి? లేనిదని. లేదు, కానీ నీకు ఉన్నది అనిపిస్తుంది. 12 గంటల నుంచి పైగా అది 1, 2 నిద్రపోతున్నావు హాయిగా, అసలు కౌంటే లేదు. పైగా 4 గంటలు పడుకున్నావా, 8 గంటలు లేచిన తర్వాత చెప్పాల్సిందే, అంతేనా కాదా? మరి ఆ చీకటి ఎంతసేపట్లో పోయింది? అచిరకాలం మేలుకోగానే. యాజ్ సింపుల్ యాజ్. ఇంకో ఉదాహరణ చెప్పారు. నిద్రపోతున్నప్పుడు అంతా కళలు కంటున్నావా లేదా? ప్రతి వాళ్ళు కళలు కంటారుగా, నీకు తెలిసైనా కానీ తెలియకైనా కానీ. ఆ కళలు వచ్చిపోతూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా నువ్వు అటు ఇటు డొలుతూనే ఉంటావు. అదే గుర్తు. ఇటున్నవాడు అటు తిరిగాడంటే అర్థం ఏంటి? ఓ కళ వచ్చింది, ఓ అనుభవం వచ్చింది. ఈ పని ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇది కూడా అక్కడే మొదలుపెట్టావు. తల్లి గర్భాల నుంచే మొదలుపెట్టావు. 7వ నెల నుంచి మొదలుపెట్టావు కళ కంటావు అనే పని. ఆ కళలో నీకు ఒక భయం కలిగింది. ఏం భయం? నీ మీద ఒక పాము పడింది కళలో. ఇళ్ళలో కాదు సుమి, కళలో ఏం పడింది? నీ మీద పాము పడింది. నీకు భయం కలుగుతుందా లేదా? కలిగింది. ఒళ్ళు అంతా చెమటలు పట్టేసినాయి. ప్రాణ భయం కలిగింది. ఎక్కడ కాటు వేస్తుందో అని కూడా భయం కలిగేసింది. వెంటనే దిగ్గులు లేచావు. భయం కలిగిన ఏం చేస్తావు? వెంటనే లేస్తావు. లేవగానే అక్కడ పాము లేకుండా పోయి. అంతేనా కాదు? ఇది అందరికీ అనుభవమే. పామనే కాదు, ఏదైనా పెట్టుకో అక్కడ. ఓ భయం వచ్చింది కళలో వచ్చిన భయం పోవడానికి ఎంత టైం పట్టి? అజిట అచిరకాలం అంటే అర్థం. ఎంతసేపట్లో నీకు నిర్ణయం అవుతుంది? నాకు జనన మరణ రూప సంసారం లేదు అనే నిర్ణయం కలగడానికి ఇంత సమయమే పడుతుంది. నిద్రపోతున్నంతసేపు మాత్రం కుదరదు సుమి. నిద్రపోతున్నంతసేపు లేదుగా, మరి చీకటే ఉంది అక్కడ, ప్రకాశం లేదు అక్కడ. అదేంటండి? మేలుకోగానే ప్రకాశమే సత్యం, ఆ చీకటి లేదు అప్పుడు అక్కడ. ఈ ప్రకాశమే సత్యం అనే నిర్ణయం కలగడానికి రోజు ఎలాగైతే అచిరకాలంలో జరుగుతుందో, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మారగానే, అన్యము నుంచి అనన్యంలోకి మారగానే నీకు వెంటనే కలిగేటటువంటి నిశ్చితాభిప్రాయం, నిర్ణయం ఏమిటయ్యా అంటే జన్మ మృత్యు రూప సంసారం లేదు. అచిరాత్ పార్థ. పక్కన ఇంకో మాట ఉంది, అచిరాత్ పార్థ పక్కన. వెరీ ఇంపార్టెంట్. మయ్యా వేశ్యమనో ఏ మాం దగ్గర మొదలు పెట్టాడు భగవాను వారు. మళ్ళీ అదే మాట అంటున్నాడు. ఆ అనన్య భావన, ఆ దర్శనం, ఆ నిర్ణయం నీకు ఎంతసేపు ఉంటుంది? మయ్యావేశిత చేతసాం. అక్కడేమో మనస్సు అన్నాడు, ఇక్కడేమో చైతన్యం అంటున్నాడు. ఎవరికైతే అనన్య స్థితి కలిగిందో జీవ చైతన్యం వేరుగా లేదు. ఈశ్వర చైతన్యమే చైతన్యం. అది ఎక్కడున్నా ఈశ్వర చైతన్యమే, ఎక్కడున్నా సూర్యప్రకాశమే. చంద్రప్రకాశం వేరుగా లేదు. నీకు కనబడితే కనబడి ఉండవచ్చు తత్కాలవత్, కానీ అది సూర్యప్రకాశమే. చంద్రప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. కాబట్టి జీవ చైతన్యం అనేది ఎటువంటిది? చంద్రప్రకాశం లాంటిది. ఈశ్వర చైతన్యం అనేది ఎటువంటిది? సూర్యప్రకాశం లాంటిది. అది ఎప్పుడూ ఉంది. సరే, ఇంతకీ పగలు రాత్రి ఉన్నట్టా లేనట్టా?
పగలు రాత్రి ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టు ఎక్కడి నుంచి చూస్తే? భూమి నుంచి 25వ స్థానం నుంచి, స్వభావం నుంచి చూస్తే ఉన్నట్టే, ఇంద్రియాల స్థితి నుంచి చూస్తే ఉన్నట్టే, ప్రపంచ స్థితి నుంచి చూస్తే ఉన్నట్టే. అదే 26 అనన్యభావం స్వరూపం నుంచి చూసాం, అప్పుడేమైంది? సూర్యస్థానం నుంచి చూసాం. సూర్యస్థానం నుంచి చూస్తే పగలు రాత్రి ఎక్కడ ఉన్నాయి? లేవు. రిలేటివ్ మోడ్లోనే ఇవన్నీ ఉన్నాయి. ద్వంద్వాలని ఇందులో ఉన్నాయి, సాపేక్ష నిర్ణయంలోనే ఉన్నాయి. నిరపేక్ష పద్ధతిగా అబ్సల్యూట్ పద్ధతిలో ఇవేమీ లేనే లేవు. కాబట్టి అనన్యభావం అంటే ఏమిటి? నిరపేక్ష పద్ధతి. అదేనండి. సాపేక్షంగా నీ మనోబుద్ధులు పనిచేసినంతసేపు, సాపేక్షంగా నీ జ్ఞానం పనిచేసినంతసేపు, సాపేక్షంగా నీ అనుభూతి చెందుతున్నంత వరకు కూడా నీవు సంసార సాగరంలో ఈదుతూనే ఉంటావు, జనన మరణాలను పొందుతూనే ఉంటావు. నిరపేక్ష స్థితి నుంచి చూడగలిగేటటువంటి జ్ఞానాన్ని సముపార్జించగానే ఆ చిరకాలంలో వెంటనే నీకొక అద్భుతమైన జ్ఞానం కలిగింది. ఏమిటది? నేనెప్పుడూ పుట్టలేదు, అసలు పుట్టలేదు. ఎందుకని? భగవంతుడికి జన్మ లేదుగా. మరి ఉన్నదంతా భగవత్ చైతన్యమే, ఉన్నదంతా పరమాత్మ చైతన్యమే, ఉన్నదంతా పరమాత్మయే. కాబట్టి నాకు ఇప్పుడు ఏ చైతన్యం ఉందయ్యా? మయ్యావేశిత చైతన్యం. చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను వేరు అనేటటువంటి ఏ అంశాన్ని కూడా నువ్వు మిగుల్చుకోకుండా ఉన్నట్లయితే, ఉన్నదంతా పరమాత్మయే అని కనుక నువ్వు ఉండగలిగిన నాడు నీకు జనన మరణ రూప సంసారం లేనే లేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చాలు స్వామి. మయ్యావేశంతా మొదలుపెట్టావు, మయ్యావేశానికి చాలు.